హాయ్ అండి అందరికీ. నేను ఒక దోశ ప్రిపేర్ చేస్తున్నాను. స్పెషల్ దోశ అండి, ఆనియన్. అయితే అందులో స్పెషల్ ఎందుకు అంటున్నానంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి, అది పచ్చిది. అయితే ఆ ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసి ఇది పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ అండి స్పెషల్. ఏంటి అంటే ఇదే స్పెషల్. అయితే ఇప్పుడు నేను దోశలో ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు ఇది పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్ని తీసుకొని కొంచెం దోశకు అప్లై చేయాలి. ఈ దోశ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దోశ అయితే అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం. ఇంకొకటి కూడా వేసుకుందామండి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అలాగే ఒక హెల్దీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అదేంటో, ఇది వచ్చేసి డేట్స్ అండ్ బాదం అండి. ఇది వచ్చేసి గుమ్మడి గింజలు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం. అలాగే కాజు అండి, ఇది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు జ్యూస్ చేసుకుందామండి.
అలాగే ఆనియన్ దోశలకు వచ్చేసి ఇది వచ్చేసి టొమాటో పచ్చడి అండి. ఇది వచ్చేసి అవిసె గింజల కారం పొడి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటికైతే జ్యూస్ అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒకవేళ దీంట్లో అరటిపండు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, అట్లా కూడా టేస్ట్ ఉంటుంది. నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే మిక్సీ పట్టానండి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.